హలో అండి అందరికీ. నేను పూజా సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో, ఆ పౌడర్‌ని ఎలా రెడీ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఎప్పుడూ. సో, చూస్తున్నారు గదా! ఎంత జిడ్డున్నా మొత్తం అంతా పోతుంది. మంచిగా మెరుస్తుంటుంది. వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అన్నీ కూడా మనం హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు దీంతో. మీరిక్కడ చూపిస్తారా అన్నీ నేను క్లీన్ చేసుకున్నా. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చి నిమ్ముప్పండి. నిమ్ముప్పు, సబీనా పౌడర్ అండ్ ఏమో బేకింగ్ సోడా, మనకి ఇంట్లో ఉండేది గోధుమ పిండి అండ్ లాస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి మనకి పసుపు. ఇవన్నింటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్‌లో ఫైన్ పౌడర్‌లా చేసుకోండి. మీకు లిక్విడ్‌లా కావాలి అని అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్‌లా యాడ్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. విమ్ బార్‌లో గానీ అలాంటివి ఉంటాయి గదా! లిక్విడ్ బాటిల్స్ వాటిలో గూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ లాగే ఉంచుకుంటాను. ఎప్పటికప్పుడు 1 స్పూను యాడ్ చేసుకుంటూ మొత్తము దేవుడి పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటానండి. సో, ఈ పౌడర్ వల్ల ఏం కెమికల్స్ ఉండవండి. హ్యాపీగా మన చేతులు కూడా ఏం పాడవ్వవు. సో, మరెందుకు ఆలస్యం, ఈ పౌడర్‌ని మీరు కూడా రెడీ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.